మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం ఒక పక్క, భవిష్యత్ రాబోయే కాలంలో ఒక ప్లానింగ్గా మనం వెళ్ళి మౌలిక వసతులు కల్పిస్తూ అలాగే గ్రామాల అభివృద్ధి, దాంతోపాటు గ్రోత్ రేట్ను కూడా 15% పెంచడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. దానిలో భాగంగానే విజన్ 2047 డాక్యుమెంట్ని మనం తయారు చేసుకుంటున్నాం. విజన్ 2047 డాక్యుమెంట్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టర్ కానీ, ఇండస్ట్రీ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, మిగతా రంగాలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఎలా మనం అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తున్నారు. దానిలో భాగంగా మేము ఒక ప్లానింగ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే కాన్స్టిట్యున్సీ ప్లానింగ్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది యూనిట్స్ కింద. ఇవాళ డివిజన్ల వారీగా కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను కూడా ఒక ప్లానింగ్ చేసుకోవడానికి ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. మరి దానికి ఇవాళ మచిలీపట్నంలో ఉన్నటువంటి అవకాశాన్ని, గోల్డ్ కవరింగ్ కానీ, అలాగే చేనేత కానీ, అట్లాగే ఆటోనగర్ కానీ, ఇక్కడ ఇంకా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కూడా, ఇవన్నీ కూడా ఒక అధ్యయనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దాంతోపాటు టూరిజం అవకాశాలు కూడా ఇక్కడ ఎలా ఉన్నాయని చూసుకుంటూ వెళ్తున్నాం. అలాగే డివిజన్స్లో కూడా ఇవాళ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కింద అన్ని ఏరియాలని సందర్శిస్తూ సచివాలయాల వారిగా కూర్చుని ఒక ప్రణాళిక తయారు చేసుకోమని చెప్తా ఉన్నాం. ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు వేసినవి ఎంత, వేయాల్సినవి ఎంత, డ్రైన్లు ప్రజెంట్ ఉన్నాయి ఎంత, వేయాల్సినవి ఎంత, ఇవన్నీ కూడా ఒక ఫేజ్ వైజ్గా చేపడతాం. ఇంకా వేయాల్సిన వాటికి రాబోయే 4 సంవత్సరాల్లో ఒక ప్రణాళిక తయారు చేసుకోమని చెప్పడం జరుగుతుంది. వచ్చినటువంటి నిధులతో అవన్నీ కూడా కంప్లీట్ చేసి 100% మౌలిక వసతులు కల్పించాలి. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందించాలి. ప్రతి ఇంటికి శానిటేషన్, డ్రైనేజ్ సమస్య లేకుండా చేయాలి. ప్రతి ఇంటి ముందు రోడ్లు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు గ్రీనరీ కూడా ఏర్పాటు చేయడానికి ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే మరి ఇక్కడ రాత్రి సెలబ్రేషన్స్ వాళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్క్ కూడా మరి డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఆల్రెడీ మున్సిపాలిటీ నుంచి గతంలో మేము దీనికి డెవలప్ చేసాం. దగ్గర 75 లక్షల రూపాయలతో మరి గతగా టీడీపీ గవర్నమెంట్లో మేము చేసాం 14-19లో. తర్వాత దీనికి మెయింటైన్ చేసుకోవాలి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే దీన్ని ఇక్కడ వాడుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. దానికోసమే నేను ఇప్పుడు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం పరంగా కాకుండా మనం కూడా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో భాగస్వాములు కావాలనేది మేము చెప్తా ఉండటం జరుగుతూ ఉంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా వీధుల్లో కావాల్సినటువంటి గ్రీనరీని పెంచుకుంటూ, అలాగే పార్క్స్ ఉంటే పార్క్స్ డెవలప్ చేసుకుంటూ, డ్రైన్లు అవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములే. అలాగే P4 ప్రోగ్రాం, పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం మనం ప్రతి నియోజకవర్గంలో కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర మచిలీపట్నంలో 8,000 వస్తున్నాయి. ఈ డివిజన్ వైజ్గా కూడా చూస్తున్నాం. యావరేజ్న 150 to 200 వస్తున్నాయి. కొన్ని అర్బన్ డివిజన్లో అయితే అంత రాకపోవచ్చు. ఎన్ని వచ్చినా అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మినిమం ఒక 2 కుటుంబాన్ని తీసుకుని వాళ్ళకి మెంటర్స్గా, వాళ్ళకి ఒక అడ్వైజర్స్గా, వాళ్ళకి ఒక మోటివేటర్స్గా చేయాలనేది ఈ దాతల యొక్క ఆలోచన చేయాలని చెప్తాను. వాళ్ళ చదువుల కోసం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థికంగా వాళ్ళు బలపడటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు కానీ, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలను కూడా వాళ్ళకి అధ్యయనం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లాలనేది బంగారు కుటుంబాలు మార్గదర్శకులు ఈ ప్రోగ్రాం కింద చేసుకోవడం జరుగుతుంది. దానికి కూడా అందరూ ముందుకు రావాలని కోరుతాను.